ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వ్లాగ్లో అయితే మల్టిపుల్ థింగ్స్ షేర్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ క్లీన్ చేసే రోజు కొన్ని క్లిప్స్ అయితే ఇట్లా తీసుకున్నాను. అండ్ ఈ మధ్య అయితే ప్లాంట్స్ అయితే కొనడం అయింది, కానీ వాటి పాట్స్ కూడా మార్చలేదు. అట్లీస్ట్ 3 months లోపైన చేంజ్ చేయొచ్చు అనమాట. మనకు టైం ఉంటుంది కొన్ని ప్లాంట్స్కి అయితే. సో కొన్ని లీక్ అయ్యేవి ఉన్నాయి, కొన్నేమో అసలు వాటర్ అక్కడ అయిపోయి మనకి ఇంట్లో బగ్స్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ప్లాన్స్ అన్నీ క్లీనప్ చేయడానికి ఒక రోజు పెట్టుకున్నాననమాట. సో మీరు కూడా ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతారో ఈ వీడియో కింద చెప్పొచ్చు. నేను అవి మీ సజెషన్స్ తీసుకొని నేను కూడా ఫాలో అవుతా. అండ్ మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నుండి మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నైటే ఒక వీడియో పెట్టాను కదా, రీల్ ఇన్స్టాగ్రామ్లో. చాలా 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 కామెంట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 1 అవర్లో ఒక 150 వరకు కామెంట్స్‌లో పెట్టారనమాట. షేర్ చేయండి మీ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి. అండ్ శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది. కొత్తిల్లు తీసుకొని కొత్త ఫర్నిచర్ కొంటూ ఇల్లంతా నింపేస్తున్నాం కానీ, పూజా మందిరం మాత్రం పాతదే ఉందనమాట. చిన్న క్యాబినెట్‌లో, అది అమెజాన్ నుండి తీసుకున్నాను. అండ్ ఇక్కడికి ర్యాలీకి మూవ్ అయిన తర్వాత టెంపరరీగా అని చెప్పేసి. అండ్ ఫర్నిచర్ అంతా ఇల్లంతా బాగుండి దేవుడి దగ్గర ఒకటే బాలేదు. అండ్ అందుకనే ఏదైనా చేంజ్ చేద్దాము అని చూస్తున్నామనమాట. అండ్ పూజా మందిరం మొత్తం చేయాలని స్క్రాచ్ నుండి ప్లాన్ ఉంది. ఆ రూమ్ మొత్తం మేకోవర్ చేయాలని. బట్ అంతకుముందే మేము హెర్నెస్‌లో చూస్తూ ఉంటే మంచిగా కనిపించిందనమాట. ఇదొక నార్మల్ డ్రెస్సరు. సో మనకు దేవుడికి పెట్టుకుంటే బావుంటది కదా అని చెప్పేసి ఇది చూడండి. ఇది ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఉన్నదనమాట. ఇది కొత్త పూజా మందిర్. అండ్ ఇది నిన్న రీల్‌లో కనిపించేసరికి మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి అని అంటున్నారు. ఇంతవరకైతే హెర్నెస్‌లో చాలా వరకు ప్రొడక్ట్స్ తీసుకున్నాం. అండ్ ఇది కూడా సేమ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. అండ్ ప్రైస్ కూడా మంచిగా డీసెంట్ ప్రైజే. ఇది నార్మల్‌గా అయితే ఇండియన్ టెంపుల్స్ అలాంటివి చాలా వరకు చాలా కాస్ట్‌లీ ఉంటున్నాయన్నమాట. డీఐవై చేసుకునే వాళ్ళకి ఓకే. సో ఇప్పుడే ఈ 1 మంత్‌లోనే ఏది పడితే అది చేయడం ఎందుకని చెప్పేసి నేను ఈ దేవుడి మందిరం తీసుకున్నా. అండ్ పైన మీకు చిన్న గ్యాప్ కనిపిస్తుందా బ్యాక్ సైడ్‌లో? అక్కడ కూడా మనకొక షెల్ఫ్ పెట్టుకోవడానికి వస్తదనమాట. బట్ మేము అది పెట్టలేదు. ఫోటోస్ పెద్ద సైజ్‌వి ఇట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ నుండి నా దగ్గర దేవుళ్ళన్నీ చిన్న చిన్నవన్నమాట. ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా గానీ అక్కడక్కడ కలెక్ట్ చేసినవి నరేష్, నేను. అందుకనే సో వాటికి స్టెప్స్ లాగా ఉండేవి పాతవే ఇక్కడ యూజ్ చేశాను. ఒకవేళ మీకు ఈ టెంపుల్ నచ్చితే మాత్రం తీసుకోండి, చాలా బాగుంది. నేనిచ్చే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 30% ఆఫర్ కూడా వస్తది. అండ్ ఇక్కడ రీసెంట్‌గా నిన్న తొలి ఏకాదశి. సో అందుకనే అష్టలక్ష్మి సెట్ తీసుకున్నాననమాట. కొత్త పూజా మందిర్ అండ్ అష్టలక్ష్మి సెట్ కూడా పెడదామని చెప్పేసి వాటితో పాటు ఈ డెకరేటివ్ ఐటెమ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడే యూఎస్ బేస్డ్ పేజ్ అనమాట. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. గోల్డెన్ హెరిటేజ్ అని చెప్పి టెక్సాస్‌లో ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్‌గా బ్రాస్ అష్టలక్ష్మి ఎప్పటినుంచో పెట్టుకోవాలని అనుకున్నాను. సో ఇదే పర్ఫెక్ట్ టైమ్ అని చెప్పేసి క్లీన్ చేసి మంచిగా కడిగి అవన్నీ పెట్టుకుంటున్నాననమాట. సో ఆలోపే ఈ డెకరేటివ్ ఐటెమ్స్‌తో కొండపల్లి బొమ్మలు ఉన్నాయి కదా, స్టాకింగ్‌వి, వాటితో ఐరా చాలా ఆడుకుంది. చాలా సేపు తనకి టైమ్ పాస్ అయిందనమాట. సో అష్టలక్ష్మి విగ్రహాలైతే చాలా బాగుండాయి. యాంటిక్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ కూడా నాకు నచ్చినాయి. సో ఇక్కడే మనం ఇండియా నుండి కొరియర్ తెప్పించుకున్నా, ఇక్కడ తీసుకున్నా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ కూడా సేమ్ ఉంటున్నాయన్నమాట. సో ఈ స్టాకింగ్ డాల్స్ తీసుకోగానే ఆల్రెడీ చిన్న చిన్నవి ఎక్కడో దాచిపెట్టేసుకుంది. అందుకే వెతుకుతున్నా ఇందాక. సో ఇంకా తొలి ఏకాదశి కదా, ఇప్పటి నుంచి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కొత్త పూజా మందిర్‌లో అన్ని దేవుళ్ళు కూడా పెట్టేసుకున్నాననమాట. శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదా, అందుకని ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. వాటితో పాటు ఈ రూమ్ మొత్తం అసలు ఒక ప్లాన్ ఉందనమాట నరేష్‌కి, నాకు. అది ఎలా టర్న్ అవుట్ అవుతదో చూడాలి ఫ్యూచర్‌లో. బట్ మేము ఊహించుకుంటున్నాం ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి. అండ్ మనకు మన ట్రెడిషన్స్ రిప్రజెంట్ చేసేలాగా ఈ మధ్య చాలా ఆర్ట్‌వైతే బాగా వస్తున్నాయి కదా. సో అలాంటి యూనిక్‌వి కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్ అండ్ నేను కూపన్ కోడ్ కూడా ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. ఈ కలర్ కాంబినేషన్ వల్లనే చాలా ట్రెడిషనల్‌గా లుక్ వచ్చింది. వాళ్ళ వెబ్‌సైట్‌లో నార్మల్‌గా చూస్తూ ఉంటేనే ఫిక్స్ అయిపోయామన్నమాట. ఈ డోర్స్ కార్వింగ్ వల్ల, కలర్ కాంబినేషన్ వల్ల అండ్ మనకు హ్యాండిల్స్ వల్ల కూడా. సో ఇంకొకటి ఇది పిచ్ వై ఎలిఫెంట్ అనమాట. ఇది మేము లాస్ట్ ఇయర్ ఇండియా నుండి తెప్పించుకున్నాను.
బట్ ఇంతవరకు ఇంకా ఏం ఫిక్స్ చేయలేదు. వాల్స్‌కి డెకోర్ లాగా మనం పెట్టుకోవచ్చు. అండ్ పూజ గదికి కూడా ఎంట్రన్స్‌లో పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తది. బట్ ఇప్పుడైతే బయట పెట్టట్లేదు గానీ, ఇందాక పూజా మందిర్ సెట్ చేశాం గదా! దాని పైన పెట్టిస్తున్నాననమాట. సో, ఇది యాస్థెటిక్ స్టూడియో అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్న. తను చాలా వరకు డీఐవైస్, ఆర్ట్ వర్క్ చాలా చేస్తారు. సో, ఏమైనా డిఫరెంట్‌గా కావాలంటే గూడా మీరు తనకి పింగ్ చేస్తే తను కూడా మీకు కస్టమైజేషన్స్ అన్నీ చేస్తారనమాట. తను యూఎస్‌కి కూడా షిప్ చేస్తారు. మొత్తానికైతే ఇప్పుడు వాల్స్‌కన్నీ హోల్స్ చేసి పెట్టాల్సొస్తుందనమాట. ఫైనల్ లుక్ ఇలా ఉంది మనకు పూజా మందిర్ సెటప్ ఇదంతా. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఎక్స్‌టెండ్ చేశాము గరాజ్‌లో లైటింగ్. గరాజ్‌లో అయితే మాకు స్టోరేజ్‌కి ఎక్కడ స్పేస్ లేదని, ఆ స్టోరేజ్ గూడా బయట కనిపించకుండా ఉండడానికి డార్క్ కలర్ పెయింట్ చేపిచ్చామనమాట. సో, ఇప్పుడేమైనా గరాజ్‌లో పని జేసుకోవాలనుకున్నా గానీ, లైటింగ్ అయితే తక్కువే ఉంది. అందుకనే ఇప్పుడొక సూపర్ బ్రైట్ లైట్ అయితే యాడ్ చేస్తున్నామనమాట ఇది. అండ్ ఇది జీజియా అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో తీసుకున్నాము. ఇది మనకు హ్యాంగింగ్ లాగా వస్తుంది. మనం అడ్జస్ట్ చేసుకొని, మనము ఫిక్స్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నరేషే ఫిక్స్ చేస్తున్నాడు. స్మార్ట్ ప్లగ్‌కి కూడా మనము కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది యూజ్‌ఫుల్ ఉంటుంది. ఏమన్నా డీఐవైస్ అట్లా స్టార్ట్ చేసినప్పుడు స్పెషల్లీ నరేష్‌కైతే వుడ్ వర్క్ అదంతా స్టార్ట్ చేసే ప్లాన్ ఉందనమాట. అందుకనే ఇది బెస్ట్ అని చెప్పేసి ఇంకొకేసారి మంచి లైట్ తీసుకొని ఇంకా తను ఫిక్స్ చేస్తున్నాడనమాట. చూడండి వైర్ ఎంత ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చో. చాలా పెద్దదొచ్చింది సైజ్ కూడా. సో, వీళ్ళ వెబ్‌సైట్ డీటెయిల్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతది మీకు. లైట్ అయితే చాలా చాలా బ్రైట్‌గా ఉంది. డిస్కౌంట్ కూపన్ కోడ్ అది ఏమైనా నాకు దొరికితే ఇంతకుముందు యూజ్ చేసింది ఇప్పుడు వాలిడ్ అనిపిస్తే మీకు కూడా అది కూడా యాడ్ చేస్తాను. ఫైనల్లీ ఇవన్నీ తను సీలింగ్‌కి కష్టపడి పెట్టాల్సొచ్చిందనమాట. కార్ బయట పెట్టేసి చాలా సేపు ఇది ఫిక్స్ చేసి వచ్చేసరికి మొత్తం తడిసిపోయాడు. అంత వేడిలో ఇంకా కంపల్సరీ త్వరగా ఫిక్స్ చేయాలని చెప్పేసి చాలా రోజుల ముందే ఆర్డర్ చేశామనమాట. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయండి. నాట్ ఓన్లీ ఫర్ గరాజ్ ఏమన్నా వర్క్ ఏరియాస్‌లో ఏదైనా డిఫరెంట్‌గా మీకు ఇంట్లో ఏదైనా రూమ్ ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం చాలా బావుంటదనమాట. అండ్ ఇంకొకటి అమేజింగ్ ఒకటి ప్రోడక్ట్ చూపిస్తాను. అండ్ చాలామంది నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతూ ఉంటారనమాట. మెన్స్‌కి ఏమేమి గిఫ్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి. నేను చాలా వరకు ఆలోచిస్తూ ఉంటా. అండ్ నాకు ఇది క్యూట్‌గా అనిపించింది. మినీ ప్రింటర్ చాలా చిన్న సైజులో ఎంత క్యూట్‌గా ఉందో ఇది. ఇది నరేష్‌కి నేను ఫాదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చాననమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు తను. తనకి ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ చాలా ఇష్టము. వెతికి వెతికి ఇది ఇచ్చాను. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి గదా! అండ్ ఇదేమైందంటే మెయిన్‌గా మాకు ఫోటో ప్రింటర్ రోడ్ ఐలాండ్‌లో ఉన్నప్పుడు ఉండే. అది హెవీ వెయిట్ ఉందని చెప్పేసి సో, అక్కడ ఉన్నప్పుడే సేల్ చేసేసామనమాట. కొత్తది అది గూడా. బట్ ఇది చాలా చాలా చిన్నది. ఎంత క్యూట్‌గా అనిపించిందో. కలర్ గూడా చాలా బాగుంది. క్రీమిష్ కలర్. సో, ఇది హెచ్‌పీఆర్‌టీ అనే వెబ్‌సైట్‌లో తీసుకున్నా నేను. ఇది అమెజాన్‌లో గూడా మనకు అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు మీరు. అండ్ మనకు ఏమైనా ఇంట్లోనే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కావాలంటే గ్రిడ్‌లో పెట్టేసుకొని మనము ఇందులో ప్రింట్ చేసేసుకోవచ్చనమాట. సో, ఇంకా ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి అది ఏదైనా మెమరబుల్‌గా ఉండడానికి మంచి ఫోటో నేను ప్రింట్ చేయమని చెప్తున్నాననమాట. సో, ఐరా అయితే చాలా ఎక్సైట్ అయింది. ఎందుకంటే అదేంటి ఫోటోస్ వస్తున్నాయి మిషన్‌లో నుంచి అని చెప్పేసి. ఇది మనకు ఫోన్‌లో కనెక్ట్ చేసుకోవడానికి యాప్ ఉంటుంది. ఫోన్‌లో నుండే ప్రింట్ ఇచ్చుకోవచ్చనమాట. సో, మాకైతే అవసరమే. నేను కొన్ని అప్పుడప్పుడు ఫోటోస్ ప్రింట్ చేసి చిన్న చిన్న ఆల్బమ్స్ చేసేదాన్ని. మీరు నా ఛానల్ ఫస్ట్ నుండి చూసినట్టయితే ప్రెగ్నెన్సీ దానికి ఒక బుక్ చేయించుకున్నాను. ఐరావి కూడా కొన్ని చేసాం. అంతకుముందు మేము ట్రిప్స్ వెళ్ళినవి అప్పుడప్పుడు చాలా వరకు బుక్స్ లాగా అలా చేశాననమాట. సో, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏమైనా చేద్దాము యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ నరేష్ ఇంకా అందరికీ ఇంట్లో. సో, అందుకని నాకెక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఈ ప్రోడక్ట్ చూడగానే. అందుకనే ఇది ఇచ్చాను. అండ్ తనకు కూడా నచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనేమైనా ఎలక్ట్రానిక్స్ కొంటే ఎందుకు కొన్నావు అని అంటాడనమాట నరేష్. బట్ ఇది చూడగానే ఇద్దరం ఎక్సైట్ అయిపోయామనమాట. అండ్ ఈరోజే ఓపెన్ చేసి చూస్తున్నాము. అండ్ 2, 3 ప్రింట్లు ఇచ్చి కూడా చూసాను. అండ్ ఇందులో ఎవ్రీథింగ్ అన్నీ ఫోటో ప్రింట్‌కి కావాల్సినవి మనకన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ మనకేమైనా అయిపోతే షీట్స్ అలాంటివి మనం సెపరేట్‌గా కూడా తీసుకోవచ్చనమాట. తను ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అడుగుతూనే ఉందనమాట. ఇది మనకు 2, 3 లేయర్స్ లాగా ప్రింట్ అవుతుంది అనమాట. బ్లాక్స్ ఒకసారి డిఫరెంట్ కలర్స్ ఒకసారి అట్లా. ఒక ఫన్ అనిపించిందనమాట. అందుకే ఇది షేర్ చేస్తున్నా. మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయాలని అనుకుంటే ఇది కూడా ఒక ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు. మీ లవ్డ్ వన్స్‌కి అట్లా ఎవరికైనా. సో, హౌస్ వార్మింగ్ అయ్యి ఇంకొక నెక్స్ట్ మంత్‌లో 1 ఇయర్ అవ్వబోతుందనమాట. అందుకని ఇది ప్రింట్ చేయమని అంటున్నా. అండ్ ఈ మధ్య మేము ముగ్గురం దిగినవి అసలు పిక్సే లేవనమాట. ఫోన్‌లో వెతికి వెతికి స్విట్జర్లాండ్‌వి అండ్ ఈ ఫోటో ప్రింట్ చేసాము.
సో, ఈ ప్రోడక్ట్ లింక్ ఈ వీడియో కింద కూడా యాడ్ చేస్తాను. అండ్ ఏమైనా డిస్కౌంట్ కూపన్ కోడ్ నేను యూజ్ చేసింది ఇంతకుముందు. అది వర్క్ అవుతే అది కూడా యాడ్ చేస్తాననమాట. చెకౌట్ చేయండి. వాళ్ళ దగ్గర వేరియస్ ప్రింటర్స్ మనకు ఎవరైనా చూస్తూ ఉంటే మీరు తీసుకోవచ్చు. వాళ్ళ వెబ్‌సైట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. ఫైనల్లీ బాక్స్‌లన్నీ ఓపెన్ చేయడం కాదు, బాక్స్‌లన్నీ క్లీనప్ చేయడంలో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్పెషల్లీ నరేష్ నాకు ఇలాంటివి అప్పుడప్పుడు వర్క్ ఇస్తాడనమాట. ఫ్రీగా ఉన్నప్పుడు ఖాళీగా అస్సలు ఉండకూడదని చెప్పేసి. అండ్ ఇది ఎప్పటికప్పుడు పడేస్తూ ఉంటేనే కొంచెం క్లీన్‌గా ఉంటుంది ఇంట్లో. అండ్ ఇంకా గరాజ్ కూడా నిండిపోకుండా ఉంటుందని చెప్పేసి. సో, అలా అప్పుడప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసి పెడితే నరేష్ అలా పడేసి వస్తారనమాట. ఈ వీడియోలో మీకు నచ్చిందేంటో ఈ వీడియో కింద కామెంట్స్‌లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.